నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, హీలియో లైఫ్ టీచర్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, మనకి ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం జనరల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ జనరల్స్లో ఇంకా టైప్స్ ఆఫ్ జనరల్స్ ఏమైనా ఉంటాయా? సో వాటి గురించి చెప్తారా ఈరోజు? సో ఫస్ట్ బిగినర్స్కి ఏమో ఇమోషనల్ డంపింగ్ ఉంటుంది, ఏది పడితే రాసేయడం. స్లోగా వెళ్ళంగా మనం వీటిని డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంకా వెంటనే మన నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రావడానికి గ్రాటిట్యూడ్ జర్నల్ అనేది చాలా వండర్ఫుల్ టెక్నిక్ అనమాట. ఓకే. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అంటే మనకు జరిగే మంచి వాటి మీద ఫోకస్ చేయడం, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవడం. థ్యాంక్ యూ చెప్పడం కాదు, థ్యాంక్ యూ ఫీల్ అవ్వడం లోపల నుంచి. ఎందుకంటే యూనివర్స్కి లాంగ్వేజ్ ఇది పర్టికులర్ అండి. యూనివర్స్ లాంగ్వేజ్ ఒకటే, మన ఎనర్జీ. యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఇప్పుడు నేను ఎంత ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ cheerful అనుకొని లోపల మాత్రం నేను లో వైబ్రేషన్లో ఉన్నాను అనుకో, లో ఎనర్జీలో ఆపరేట్ చేస్తున్నాను, ల్యాక్ మెంటాలిటీలో ఆపరేట్ చేస్తున్నానంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్. నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండను. సో కంప్లీట్ గో ఆల్ విత్ ఇన్. మన లోపల ఏదైతే ఉందో బయట కూడా ఓకే, యాజ్ విత్ ఇన్ సో ఇట్ ఈస్ అవుట్ సైడ్. సో గ్రాటిట్యూడ్ అనేది బాగా ఫీల్ అవ్వాలి. పొద్దున్న లేచినక్కడి నుంచి థ్యాంక్ యూ గాడ్, ఇవాళ నేను లేచాను, ఊపిరి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద బెడ్, థ్యాంక్ యూ ఫర్ మై బాడీ. మన బాడీ నైట్ మనం పడుకున్నప్పుడు హీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ బాడీ ఫర్ హీలింగ్ యాజ్ ఐఎమ్ స్లీపింగ్. అలా ప్రతి చిన్నదానికి రోజు మొత్తం గమనిస్తే 108 పైన వచ్చేస్తాయి మనకి. సన్షైన్కి, మనం బ్రీత్ చేసే ఆక్సిజన్కి, ఇట్లా ప్రతి దానికి, మనం ఉన్న ఇల్లుకి, సో ఆ ఫీలింగ్లోకి మనం వచ్చేయాలి, ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేయాలి. అంటే ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మోమెంట్లోకి వెళ్ళిపోవాలి. ఎస్. అప్పుడు యూనివర్స్కి అర్థమవుతుంది, ఓకే ఇంకా ఇవ్వాలి వీళ్ళకి, దర్ ఇన్ హై వైబ్రేషన్, ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. మన మైండ్ కూడా దేని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు పాజిటివ్ మీద కదా, అప్పుడు ఇంకా నెగిటివ్ వచ్చే ఛాన్సే లేదుగా మనకి. అవును. దేని మీద మనం ఫోకస్ చేస్తుంది దాని మీద ఎనర్జీ వెళ్తుంది కదా. సో దెన్ యూనివర్స్ విల్ స్టార్ట్ గివింగ్. గ్రాటిట్యూడ్ జర్నల్స్ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిఫ్లెక్షన్ జర్నల్స్ అని ఉంటాయి. నైట్ టైం రాసుకోవచ్చు. గ్రాటిట్యూడ్ ఎప్పుడు డే మొత్తంలో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. రిఫ్లెక్షన్ జర్నల్స్ ఏంటంటే అసలు ఇవాళ రోజంతా నేను ఏం చేశాను, నా టాక్ ఎలా ఉంది, నా థింకింగ్ ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలా ఉంది, నా ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, నా ఇమోషన్స్ నా కంట్రోల్లో ఉన్నాయా లేదా, ఏ టైంలో సాడ్ ఫీల్ అయ్యాను, ఎందుకు సాడ్గా ఫీల్ అయ్యాను, వాట్ ఈజ్ ఇన్సైడ్, ఎందుకు నాకు ఈ ఫీలింగ్ వచ్చింది. ఒకవేళ ఓవర్ హ్యాపీ కొంతమంది ఓవర్ ఎక్సైటెడ్ ఉంటారు. యాక్చువల్ అది కూడా ఒక ప్రాబ్లమే. అది ఫస్ట్ టైం జనాలను చూడంగానే కూడా హే హాయ్ దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. అసలు ఇమోషన్స్ కంట్రోల్ ఉండవు వాళ్ళకి. సో దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ అనమాట. ఇలా ఇది ఒకటి. తర్వాత అఫర్మేషన్ జర్నల్. అఫర్మేషన్స్ తెలుసు ఎంత పవర్ఫుల్ అవి, మన రీవైరింగ్ ద సబ్ కాన్షియస్కి. తర్వాత ఏమీ రాలేదనుకో, మండల ఆర్ట్. మండల ఆర్ట్ బ్యూటిఫుల్ వే. అసలు కలర్స్ యూజ్ చేస్తుంటాం కదా, కలర్స్ అగైన్ రిప్రజెంట్ ఎమోషనల్ స్టేట్స్. అంటే ఏంటి, మన పెన్ పేపర్తో మనం మండల ఆర్ట్ చేసినా కూడా ఇట్స్ చాలా థెరపీ అది. ఓకే, చాలా థెరపీ అది. ఫోకస్, కాన్సన్ట్రేషన్ వస్తుంది. అది చేసుకుంటూ మనం అఫర్మేషన్స్ ప్లే చేసుకుంటున్నా, చెప్పుకుంటున్నా, ఇట్స్ డీప్ హీలింగ్ అనమాట. ఓకే. కొంతమందికి పెయింటింగ్ ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్, డాన్స్, డిఫరెంట్. ఇవన్నీ కూడా మనకి హీలింగే. ఓకే. తర్వాత డాట్స్ జర్నల్స్ అని ఉంటాయి కొన్ని, కొంచెం కష్టం అవి. డాట్స్ ఉంటాయి. దర్ ఇస్ ఎ వే ఆఫ్ జర్నలింగ్ దాంట్లో. ఓకే. అలా సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నల్స్ ఉంటాయి. సో దీనిలో ఏది మీరు తీసుకున్నా మీరు దేనికి కనెక్ట్ అవుతారో చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీమేడ్ జర్నల్స్ వచ్చేస్తున్నాయి. పోనీ అవి తీసుకునైనా స్టార్ట్ చేయొచ్చు. మనం ఇనిషియల్ రాయలేకపోయినా అందులో మొత్తం రెడీమేడ్ ఉంటాయి. హౌ యూ ఫెల్ట్ టుడే 3 points, వాట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్ 3 points, డిడ్ యూ టాక్ టు ఎనీవన్, ఇట్లా వాట్ ఈజ్ యువర్ ఎమోషన్,
ఇట్లా చాలా ఉంటాయి. తర్వాత మన హ్యాబిట్స్ని ట్రాక్ చేసేవి, మన ఫుడ్ ట్రాక్ చేసేవి, మన ఎక్సర్సైజ్ ట్రాక్ చేసేవి. సో ఇవన్నీ మనం ఒక ప్రోటీన్లో చేసుకుంటే పార్ట్ ఆఫ్ ద లైఫ్, మన లైఫ్ ఏంటనేది మనకి క్లియర్ పిక్చర్గా కనిపిస్తుంది, మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇంత పవర్ ఉంటుందన్నమాట వీటిల్లో. ఓకే. లేదు అసలు ఇవన్నీ నా వల్ల కాదు, నాకు అసలు టైమే లేదు అంటే బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటారా, ఒక్క పెన్ పేపర్ పెట్టుకోండి, 2 minutes జర్నల్ చేయండి. కూర్చొని వస్తుంది కదా ఖచ్చితంగా థాట్, రాసేసేయండి. ఏమి రావట్లేదంటే ఏమి రావట్లేదనే రాయండి. అలా ఏమీ రాకుండా ఉండడం ఎంత అదృష్టమో. ఎంత ఖచ్చితంగా. సో అలా స్టార్ట్ చేసి 2 minutes జర్నలింగ్, స్లోగా గ్రాడ్యువల్గా వస్తుంది. కానీ దీనికన్నా ముందు సైలెన్స్, 5 minutes సైలెన్స్ అనేది కంపల్సరీ. ఏ జనరల్ చేసే ముందైనా 5 minutes సైలెన్స్ అనేది కంపల్సరీ. అసలు డే స్టార్ట్ చేయాలంటే కూడా స్టార్ట్ విత్ 5 minutes సైలెన్స్, ఎండ్ ఇట్ విత్ 5 minutes సైలెన్స్. స్లోగా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకోండి. దాని నుంచి అసలు ఎంత క్లారిటీ వస్తుందో, ఎంత పవర్ వస్తుందో. డే మొత్తంలో కూడా అసలు 7-8 pauses తీసుకోవడం చాలా మంచిది. సేక్రెడ్ పాజ్ అంటారు దాన్ని. ఓకే. ఒక 2 hours వర్క్ చేశారు, 5 minutes పాజ్ తీసుకోండి, బ్రీత్, కామ్, మళ్ళీ రిజ్యూనేట్, ఇలాగనమాట. సో డెఫినెట్గా వీటి నుంచి మొత్తం ఒక మీరు చక్కగా ఒక రోడ్ మ్యాప్ వేసుకోవచ్చు. 2025కే తీసుకుంటే ఎగ్జాంపుల్, ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారు, జర్నలింగ్ చేసుకోండి. సో మైల్ స్టోన్స్ పెట్టుకోండి. 3 monthsకి ఒక మైల్ స్టోన్, 3 months, లేదా 6 monthsకి ఒక మైల్ స్టోన్, 6 months. దాని మీదే ఫోకస్ చేయండి. మొత్తం ఇయర్ అంతా వద్దు, 6 months. మళ్ళీ ఆ 6 monthsని 1 monthలో బ్రేక్ చేసుకోండి. అట్లా 1 monthని 2 weeks, ఈ 2 weeks నేను ఏం చేయాలి అది అచీవ్ చేయండి, మళ్ళీ 2 weeks ఏం చేయాలి అచీవ్ చేయండి, అట్లా అనమాట. తర్వాత విక్టరీ లాగ్స్ కంపల్సరీ. ఇది డే మొత్తంలో 2-3 మార్నింగ్ ఒక 2-3 టాస్క్స్ ఇంటెన్షన్ పెట్టుకొని ఇవాళ నేను ఈ 2-3 టాస్క్స్ చేసేయాలి అని అనుకుంటాను. ఒక్కొక్కసారి 2 అచీవ్ చేస్తాం, ఒక్కొక్కసారి 1 అచీవ్ చేస్తాం, ఒకసారి 3 అచీవ్ చేస్తాం, ఒకసారి ఏమీ చేయం, పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ అచీవ్ చేసిన ప్రతిసారి అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఓకే. విక్టరీ లాగ్ అంటారు. టుడే ఐ అచీవ్డ్, నేను ఇవాళ సాధించాను, వెరీ గుడ్. మిర్రర్ ముందు వెళ్ళండి, యూ డిడ్ ఎ గుడ్ జాబ్, యు ఆర్ వండర్ఫుల్, ఓకే, ఐ లవ్ యూ, ఏదన్నా అట్లా ఇట్లా అప్రిసియేషన్. మనం వీఆర్ ఫీడింగ్ ద మైండ్, మనకి మైండ్కి ప్రూఫ్ ఇచ్చేస్తున్నాం, వీఆర్ కేపబుల్, మనం చేయగలము ఇది, నో మ్యాటర్ వాట్ అని. విన్స్ సెలబ్రేట్ చేసుకోవడం, చిన్న చాక్లెటో చిన్న స్వీటో సెలబ్రేషన్. ఇప్పుడు ఈ వీక్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక టార్గెట్ ఉందనుకో, అండ్ నువ్వు చేస్తావు, మ్యాక్సిమం హార్డ్ వర్క్ యూ విల్ డూ దిస్ వీక్, యూ విల్ అచీవ్ ఇట్. మేబీ 90% అచీవ్ చేస్తావు, 100 అచీవ్ చేయలేవు. సమ్ థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు. రాసుకోవాలి, వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, వాట్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. దీన్ని మనం ఏం చేయలేం కదా, లీవ్ ఇట్ టు గాడ్. ఇది 100% చేసామా, అప్రిషియేట్, సెలబ్రేట్. ఐస్ క్రీమ్ తినడము, పేస్ట్రీ తినడము, చాక్లెట్ తినడము, సెలబ్రేట్. ఓకే. సో ఇలా జనరల్స్ రాసుకోవటం, జనరల్స్ని ఫాలో చేయటం, 2025కి అడుగులోకి పెట్టడం. ఎస్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.